పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 సంవత్సరాల క్రితం జరిగిన దొంగతనం కేసులో నేరానికి పాల్పడిన మహిళను నేడు అరెస్టు చేసి 200 గ్రాముల బంగారాన్ని పెందుర్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ సిఐ శ్రీనివాసరావు వెల్లడించారు. 2023 సంవత్సరంలో సత్యవాణిపాలెం ఎస్టీబీఎల్ గ్రేటెడ్ కమ్యూనిటీలో జరిగిన దొంగతనానికి సంబంధించి బాధితులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఫిర్యాదు చేయడంతో సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఇంటి యజమాని దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. సుమారు 200 గ్రాముల బంగారాన్ని 40 తులాల వెండిని దొంగలించిన మహిళను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరో కేసులో గోపాలపట్నంలో ఒక బ్యాంకులో బంగారం విడిపించి పెందుర్తికి ఆటోలో వెళ్తుండగా బంగారం పోయిందని తమకు అందిన ఫిర్యాదుని కూడా వెనువెంటనే దర్యాప్తు చేసి మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. 2025 సాయంత్రం 7 గంటలకి సత్యవానిపాలెము పెందుర్తి లిమిట్స్ ఎస్టీబీఎల్ లిమిట్స్ నుంచి కంప్లైంట్ కొయ్యాన రమేష్ అతను భార్య కలిపి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టాము. రాజువాగ దగ్గర ఉన్న శ్రీహరిపురంలోని వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళారు, అత్తగారి ఇంటికి వెళ్ళారు. అత్తగారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి చూసుకునేటప్పటికి బంగారం పోయిందని వాళ్ళు ఆవిడ చూస్తే భర్తకి చెప్పకుండా చెప్తే ఎక్కడ దెబ్బలాడతారని చెప్పి అలాగా దాచి ఉంచుకున్నారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆయన అడిగాడు. ఆయన అడిగిన తర్వాత కూడా పోయిందని చెప్పిన వాళ్ళు వెతికారు. ఎక్కడ పోయింది, ఎలా పోయింది ఏంటనేది తెలియలేదు వాళ్ళకి. తర్వాత మాకు సిపి గారికి తర్వాత కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. మళ్ళీ చూసాము. అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఇంకా ఫైనల్గా 2వ తారీఖున నిర్ధారించుకొని ఇది పోయిందండి ఖచ్చితంగానని చెప్పేసి మాకు వచ్చి చెప్పడంతో మేము దర్యాప్తు చేపట్టి టెక్నాలజీ సహాయంతో రాబడిన సమాచారం వాటితో మేము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే వీళ్ళు ఎవరైతే ఇంటి ఓనర్ పైన ఉంటారో కింద నెల అద్దెకుంటున్నారు వాళ్ళు ఏంటంటే హౌస్ కట్టుకోవడం నిమిత్తము పక్కన ఇంట్లో దిగారు. వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కాదు. హౌస్ కట్టడానికి ఆ పక్కకి అటువైపు వెళ్ళిపోతుంది ఉండేవారు. అలాగా గమనించి ఇంటి ఓనరు వచ్చాము. ఇది అవకాశం చూసి ఆవిడ చిన్నపల్లి సుజాత అనే ఆవిడ 44 సంవత్సరాలు ఆవిడే ఈ దొంగతనం చేసిందని నిర్ధారించాము, డిటెక్ట్ చేశాము. ఆవిడ దగ్గర ఉన్న బంగారం ఈ రికవరీ చేశాము. సుమారు 200 గ్రాములు గోల్డు అండ్ 40 తులాలు వెండిని రికవరీ చేశాము. మనకి 8/7/2025 కంప్లైనెంట్ రాయుడు దుర్గా భవాని అని వచ్చారు. ఆవిడ స్కూల్లోని టీచర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మన జనచైతన్య లేఅవుట్లో నివసిస్తుంటారు. ఆవిడ భర్త ఇద్దరూ కలిపి 24/6/2025 కోఆపరేటివ్ బ్యాంకులోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులోని తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకొని తీసుకున్న తర్వాత వాళ్ళు ఆటోలో ఎక్కి అక్కడి నుంచి ఇక్కడ మన పెందుర్తి జనచైతన్య కాలనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటో పెందుర్తి స్టేషన్ దగ్గర దిగారు. అయితే ఈ మధ్యలోనే ఒక అమ్మాయి ఒక లేడీ ఎక్కడం జరిగింది. అది వాళ్ళు గమనించారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత ఈ బ్యాగ్లో పెట్టిన బంగారం 6.5 తులాల బంగారం కనబడలేదని మనకి మొన్న వచ్చి రిపోర్ట్ చేశారు. అప్పటి వరకు వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఇంకా దొరకపోయేటప్పటికి ఇలాగ ఆటోలో పోయిందని నిర్ధారించుకుని మనకి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ రోజు నుంచి దర్యాప్తు చేపట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి మాకిరెడ్డి గణేష్ ఎలియాస్ గని ఆడ దొంగని పట్టుకోవడం జరిగింది. ఇది ఈవిడ మొదటిసారి ఈ నేరం చేయడము జరిగింది.